అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు ఎన్నికైన నాటి నుండి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గతంలో అభివృద్ధి పరంగా ఎంతో వెనకబడ్డ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఆయన మహానాడు నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా 600 ఎకరాల విమానాలు నడిపే పైలట్ సిబ్బందికి ట్రైనింగ్ సెంటర్ను నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు మండలంలో పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ₹1 కోటి వ్యయంతో కైరేవు గ్రామానికి నూతన తారు రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో సముద్రం గ్రామంలో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే పూర్తి చేసి అన్ని చెరువులకు నీటితో నింపుతామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అమిలినేని తెలిపారు. ఎకరాల భూమి ఉండేది ఇండస్ట్రీకి సంబంధించి, అదే నేను దీన్ని ఒక రోడ్డు కూడా ఇంతవరకు దానికి అప్రోచ్ రోడ్డు కూడా లేదు, ఏ రకమైన రోడ్డు లేదు. ప్రజలకి ఈ భూమి అంటే ఏం చేయాలో కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అర్థమయ్యే పరిస్థితిలో లేదు. అలాంటి భూమికి ఈరోజు మొన్న నేను గమనించి ఒక లిస్ట్ తీసుకుంటే 600 ఎకరాలు ఆల్రెడీ అలాట్ అయిపోయిన ఇండస్ట్రీస్. 600 ఎకరాల్లో మనకి పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు. అలాగే ఎయిర్ స్ట్రిప్ అంటే విమానాలు ఎయిర్పోర్ట్ కాదు, కానీ ఒక ఎయిర్ స్ట్రిప్ అంటే ఏదైనా అత్యవసరంగా ల్యాండ్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఎయిర్ స్ట్రిప్ అంటే విమానాలు ట్రైనింగ్ ఇచ్చే ఎయిర్ స్ట్రిప్ కూడా మన తిమ్మ సముద్రంలో త్వరలో రాబోతుంది. అంటే ఇదంతా కూడా మన కారకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతా నరేంద్ర మోడీ గారి సహకారంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మన రాష్ట్ర అభివృద్ధి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంటే ఒక రోజులో కాదు కాబట్టి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. ఎందుకంటే 2014లో మన ముఖ్యమంత్రిగా గెలిచారు మన చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఓడించారు. అంటే మన అభివృద్ధిని అక్కడితో బ్రేక్ పడిపోయింది. తర్వాత మనం 20 ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోయాం. మనం పూర్తిగా అప్పుల్లోకి పోయాం. అవన్నీ కూడా